హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు ఇక్కడ మా అక్క అయితే పందిరికి పూజ చేస్తుందన్నమాట. సో ఇంట్లో వాళ్ళు పందిరికి పూజ చేయాలి. పందిరి వేసినాక చూడండి మా అక్క పూజ చేసి పొట్టు పెట్టుకుంటుంది. ఎంతైనా మా అక్క గాజులు అవన్నీ సొమ్ములు అవన్నీ వేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా నిండుగా. సో ఫ్లవర్స్, ఆరతి అవి ఇచ్చేసి చక్కెర పెట్టేసింది. అది పెట్టేసినాక ఇంకా సారే తీసుకెళ్ళిపోయింది అనమాట. ఆమె సారే అనేది తీసుకెళ్తారు పందిరి వేసినాక, సాకలోళ్ళు అంటారంట వాళ్ళకి. నేను ఎవరిని అఫెండ్ చేయట్లేదు. సో వాళ్ళు సారే తీసుకెళ్ళాక మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ అందరికీ ఇలా కంకణం కడుతున్నారనమాట. సో ఫస్ట్ మా అక్కకైతే కట్టేశారు కంకణము. ఇంకా ఆ తర్వాత మా వదిన కడతారు ఇక్కడ అనమాట. సో మా వదిన అంటే మా అన్న వాళ్ళ భార్య పూజ చేస్తుంది ఇక్కడ. ఇంకా ఒకరొకరు పూజ చేసినాక వాళ్ళకి కంకణం అనేది కట్టేస్తారు. సో ఇక్కడ చూడండి ఆమె కంకణం కడుతున్నారు అనమాట. సో ఇక్కడ మా అక్క అలా పోజిస్తుంది అనమాట. సో మా వదినకి అనేది సంతు అంటే మా అక్క, తన పేరు సంతోష. సో మా అక్క ఇక్కడ కడుతుంది కంకణం. నేను ఇక్కడ మా అక్కకి చెప్తున్నాను అనమాట, ఇప్పుడు ఇక్కడ చూడే అనేసి. ఇక్కడ మా అక్క మళ్ళీ పోజిస్తుంది. ఇక్కడ నన్ను ఇట్లా అన్నదనమాట. ఆ తర్వాత మా పెద్దమ్మ నాకు కంకణం కట్టింది. నేను ఎందుకు పూజ చేయలే అక్కడ అంటే నేను స్నానం చేయలేకుండే, అందుకే నేను ఇంట్లో కంకణం కట్టించుకున్నా. ఆ తర్వాత మా చెల్లె కూడా కట్టించుకుంది. అది రికార్డ్ చేయడం నేను మర్చిపోయినాను అనమాట. ఇక్కడ మా అక్క జోకులేస్తుంది పక్కన నుంచి, ఈ కంకణం కట్టుకుంటే 1 year లోనే పెళ్ళి అయిపోతుంది అలా ఇలా అని. ఇంకా మా అన్న పెళ్లిలో నా చుట్టే పడ్డారు. సో ఆ తర్వాత మేము కొంచెం హల్దీ డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం అనమాట. ఎంట్రీకి మా అన్నకి ఎంట్రీ చేస్తున్నాం. మా అన్న ఎంట్రీకి ఈ డాన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో అది మేము కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, నేను మా అక్క, మేము ముగ్గురం ఇంకా మా వదిన. తర్వాత బ్రష్ గీస్ చేసి నేను, మా డాడీ, ఇంకా మా చెల్లి, ఇంకా కన్నీ మేము నలుగురము బయటికి వెళ్ళాం అనమాట టిఫిన్ చేయడానికి. ఎందుకంటే ఇంట్లో ఉప్మా చేసి ఉండే అందుకే. సో ఇక్కడ గాజులు పెట్టుకుంటున్నారు అందరు రెడీ అయిపోయి. హల్దీ రోజు మార్నింగ్ ఇక్కడ మా చెల్లె హాయ్ చెప్తుంది. ఎంత క్యూట్గా ఉంది కదా ఇద్దరు, వేదు ఇంకా మా చెల్లె సూపర్ అనిపిస్తున్నారు. అన్ని హల్దీకి ఇక్కడ రెడీ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ గాజులు వేసుకున్నాక ఆ తర్వాత హల్దీ చేసుకోవాలి. గాజులు కూడా పందిట్లోనే వేసుకోవాలంట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా పెళ్లి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.